ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు, గురువుగారు, మంత్రం లేకుండా మాకు ధనం కావాలి, ధనప్రాప్తి కలగాలి, మంత్రం ఉండకూడదు, అలాగే మేము ఈ క్రియ చేసిన తర్వాత మాకు మార్పు కనిపించాలి అని చాలామంది అడిగారు. వారందరి కోసం అతి పురాతనమైన తంత్రాన్ని మీకు ఈరోజు తెలియచేస్తాను. ఈ తంత్రం అనేది కొబ్బరికాయతో చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సింది కొబ్బరికాయ, మిక్స్డ్ కలర్ దారం, ఎర్రటి క్లాత్, కుంకుమ. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు. మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ఇది అద్భుతమైన అతి పురాతనమైన ధన ప్రాప్తి ఉపాయం. అంటే ఇది ఉపాయం చేయడం వల్ల మీకు ధన ప్రాప్తి కలుగుతుంది. మీ ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది. మంత్రం అయితే ఏమీ లేదు, ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మనం కొత్త ఛానల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ లింక్స్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి పోస్టు మీకు వస్తూనే ఉంటుంది. చాలామంది పాత మిత్రులు మాకు నోటిఫికేషన్స్ రావడం లేదని చెప్తున్నారు. నేను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు రెగ్యులర్గా పాత వీడియోలన్నీ కూడా షేర్ చేస్తాను. మన కొత్త ఛానల్లో కూడా వీడియోస్ పెడుతున్నాను, వాటిని కూడా మీరు చూడవచ్చు. ఈ ఉపాయం మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎలా చేయాలనేది చాలా ఇంపార్టెంట్. చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించే ట్రై చేయండి. సొంత ప్రయత్నాలు చేయమాకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఉపాయం అనేది తాంత్రిక ఉపాయాలు, పురాతనమైన ఉపాయాల్లో విధానము చాలా ఇంపార్టెంట్. కాబట్టి సమయము, విధానము అది మీరు గుర్తుంచుకోండి. మాకు అవకాశం లేదు అనేవారు, అంటే మాకు క్లాత్ లేదు, కొబ్బరికాయ లేదు, కుంకుమ లేదు, దారం లేదు, ఇలా అనుకునేవారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. మీరు కొబ్బరికాయని పీస్ తీయండి. ఇలా కొబ్బరికాయ అంటే పచ్చి కొబ్బరికాయ కాదు, ఎండిన కొబ్బరికాయ తీసుకోండి. ఈ శక్తివంతమైన ఉపాయం. మీకు ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది, అలాగే ధనప్రాప్తి కలుగుతుంది. త్రిమూర్తులు కొబ్బరికాయలో ఉంటారు, శక్తి ఉంటుంది. మీకు గ్రహదోషాల నుండి బయటపడతారు. మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాలు రావడానికి, చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ, ఇంట్లో ఉండి వ్యాపారం చేసినా, పిడకల వ్యాపారం చేసినా, పాల వ్యాపారం చేసినా, ట్రైలరింగ్ చేసినా, వెహికల్ నడుపుతూ ఉన్నా, మీరు ఏది చేస్తున్నా మీ పనులు అందులో లాభం రావడానికి ఈ ఉపాయం. అలాగే ఆకస్మికంగా వచ్చే సమస్యలు, ఒక్కొక్కసారి అనుకోకుండా ఇబ్బందులు రావడం, దుర్ఘటన జరగడం, దానివల్ల కుటుంబంలో డబ్బు ఖర్చు అవడం, అలాంటివి తగ్గుతాయి. అలాగే మీ కుటుంబం పైన ఎవరైనా తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు, మీరు తెలియదు, మీకు వారు మీ మీద ఏడుస్తున్నారు, చేశారు, అలాంటి ప్రయోగాలు కూడా మీ మీద పనిచేయవు. ఇది చేయటం వల్ల మీరు బయటపడతారు. అలాగే జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే కనుక తొలగిపోతాయి. మీ ధన రాబడి రోజు రోజు పెరుగుతుంది. అంటే మీరు సంపాదించిన సంపాదన, చాలామందికి కష్టపడి పనిచేస్తారు కానీ డబ్బు రాదు. అలా ఉన్నవారికి డబ్బు రాబడి పెరుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఒకటి ఏంటంటే ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని 2 రోజులు చేయవచ్చు. ఒకటి మంగళవారం, 2వది శుక్రవారం. అంటే మీరు ఎప్పుడైనా మంగళవారం నాడు చేయవచ్చు, శుక్రవారం నాడు చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం అని చెప్పాను మీకు నేను. ముందుగా మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి, అంటే ముందే రెడీ చేసుకోండి. ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు మాత్రం, అంటే చేసే ముందు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. స్నానం చేయకుండా చేయకూడదు. ఆహార నియమావళి అంటే ఏమీ లేదు. మాంసం తినవచ్చా లేకపోతే ఇంకోటి ఇలాంటివి ఏమీ లేవు, నిర్భయంగా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు మీరు ఎప్పుడైనా చేయవచ్చు. కొబ్బరికాయ తీసుకోండి, దానిపైన మీరు ఇది పూజా మందిరంలో కానీ మీ హాల్లో కానీ ఎక్కడైనా చేయవచ్చు. నేను చూపిస్తాను చేసే విధానాన్ని, మీరు జాగ్రత్తగా చూడండి, చూసి అలాగే చేయండి. మీరు ముందుగా ఇలా కొబ్బరికాయ తీసుకోండి, దీని మీద పీస్ తీసుకొని కొంచెం రౌండ్గా ఉన్న పైపైన పీస్ లేకుండా తీసుకోండి. కుంకుమ తడిపి రెడీ చేసుకోండి. మీ ఉంగరపు వేలితో ముందు ఒక దగ్గర చిన్న చుక్క పెట్టండి, బొట్టు.
తర్వాత దీనిపైన మీరు స్వస్తిక్ గీయాలి. నేను చూపిస్తాను మీకు ఎలా గీయాలనేది. ఫస్ట్ పై భాగం ఇలా గీసుకోవాలి, తర్వాత ఇలా చూడండి, తర్వాత కింద భాగంలో ఇలా, తర్వాత ఈ కింద సెంటర్ నుంచి మళ్ళీ ఈ భాగాన్ని తర్వాత మళ్ళీ మధ్య భాగం నుంచి పై భాగానికి దీన్ని ఎవరైనా చేయవచ్చు. అంటే ఇది చేయగలిగే విధానం మీరు ఆచరించగలిగితే ఎవరైనా చేయవచ్చు, మతంతో పని లేదు. తర్వాత ఇలా చుక్కలు పెట్టండి, 4 చుక్కలు పెట్టండి. తర్వాత మీరు 2 గీతలు గీయండి. ఇది కుంకుమతో మాత్రమే చేయాలి, పసుపు కానీ ఇంకా ఇలాంటివి ఏమీ పెట్టకూడదు. చాలామంది అడుగుతూ ఉంటారు, పువ్వులు పెట్టాలా లేకపోతే ఇంకోటి పెట్టాలా ఇంకోటి పెట్టాలా. ఇవి తాంత్రిక ఉపాయాలన్న విషయం గుర్తుంచుకోండి మీరు. చూసారు కదా, స్వస్తిక్ వేశాను. ఇప్పుడు మనం కొబ్బరికాయ రెడీ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే స్వస్తిక్ వేస్తున్నామో ఆ స్వస్తిక్ వేసే టైంలో మన మనసులో బలంగా నాకు డబ్బు రావాలి, ధనం నిలబడాలి, ధనప్రాప్తి కలగాలి, ధనలాభం రోజు రోజు పెరగాలి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ సమస్య లేకుండా ఉండాలి అనుకోవాలి. తర్వాత మీరు స్వస్తిక్ వేసిన తర్వాత ఇలాంటి కలర్ దారం తీసుకొని ఒక 1/2 మీటర్ సరిపోతుంది. ఈ దారాన్ని ఈ కాయకి కట్టాలి. నేను చూపిస్తాను. మీరు ఇలా చుట్టండి, ఇలా అడ్డంగా మాత్రమే చుట్టాలి. మళ్ళీ దీనికి నిలువున పొరపాటును కూడా చుట్టకూడదు. ఇలా చుట్టండి, చూడండి, ఇలా స్వస్తిక్ సగానికి ఇలా చుట్టండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ కొబ్బరికాయని ఇలాంటి ఎర్రటి క్లాత్, కొత్త క్లాత్ తీసుకోండి. ఇలాంటి క్లాత్ తీసుకొని దానిలో పెట్టి దీన్ని ఇలా మూటగా కట్టండి. క్లాత్ పెద్దది తీసుకోండి, నేను చిన్న క్లాత్ చూపిస్తున్నాను. ఇలా దీన్ని చక్కగా ఒక జాకెట్ ముక్క తెచ్చుకుంటే 3 ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్టండి. కట్టిన తర్వాత అంటే చక్కగా రౌండ్గా చుట్టాలి. దారం చుట్టి తర్వాత పైన క్లాత్ కట్టండి. తర్వాత మీరు ఈ మూటని మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు కానీ దుర్గా చండి ఏ అమ్మవారు స్వరూపంగా ఉన్న పటం ఉన్నా దాని మీద పెట్టండి. పెట్టి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని ఒక్కసారి మనసులో మీ ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అవన్నీ చెప్పుకోండి. తర్వాత ఈ కొబ్బరికాయని మీరు నేను దీపం వెలిగించమని చెప్పలేదు, ధూపం చూపించమని చెప్పలేదు, పూలు పెట్టమని చెప్పలేదు. ఇది గుర్తుంచుకోండి. ఇవేమైనా చేయాలా అని అనుమానాలు, మనకు అనుమానాలు ఎక్కువ, పని కంటే అనుమానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరికాయని మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాల సేపు అలా అమ్మవారి పట్టం ముందు ఉంచండి. తర్వాత ఈ కొబ్బరికాయని మీ ఇంట్లో ఏదైనా గదిలో, ఏ గదిలో అయినా పర్వాలేదు, ఎవరికి కనిపించకుండా, అంటే బయటికి కనిపించకుండా కబోర్డ్లో కానీ బీరువాలో కానీ అలమరలో కానీ ఎక్కడైనా పెట్టవచ్చు. అలా పక్కన పెట్టుకోండి. మీరు ఒక్కసారి అంటే పెట్టిన తర్వాత దీన్ని కదపకుండా 1 రోజుల పాటు అలా ఉంచేయండి. నెల తర్వాత ఈ మూటని తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళు ఉంటే కనుక దాంట్లో వదిలేయండి. లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి మట్టిలో పాతి పెట్టండి. ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అంటే ఒక్కసారి మీరు సంవత్సరంలో ఒక్కసారి చేసినా ఈ ఉపాయం మీకు మీ జీవితాన్ని మారుస్తుంది. ధనం అనేది 100కు 100% మీకు రోజు రోజుకి పెరిగే అవకాశాలు ఉంటాయి. 100కు 100%. అలాగే ధనప్రాప్తి అంటే ధనప్రాప్తి చాలామందికి ఏంటంటే గుట్టలు వచ్చి పడిపోవడం అని కాదు. మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనిలో ఆటంకం లేకుండా చేసిన దానికి అనుకూలంగా డబ్బులు రావడం, ఇది మీకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇంట్లో చాలామంది బయట కడుతూ ఉంటాం రకరకాల విధానం. ఈ విధానంలో మీ ఇంట్లో పెట్టుకోవాలి. ఇది చాలా చాలా శక్తివంతమైన ఉపాయం, అతి పురాతనమైన ఉపాయం. డబ్బుని మీకు ఆకర్షింపజేస్తుంది. అలాగే రాహుకేతు దోషాల నుంచి బయటపడేస్తుంది. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల ఆకస్మిక సంఘటనలు కూడా జరగవు. మీరు చెక్ చేసుకోండి.
ఒక్కసారి చేసి చెక్ చేసుకోండి. మాకు ఓపిక ఉందంటే నెల నెలా చేయవచ్చు, సంవత్సరంలో ఒక్కసారి చేసినా చాలు. మీకు ఓపిక ఉంటే నెల నెలా కూడా చేసుకోవచ్చు. చెప్పిన సమయము అంటే 2 రోజులు, మంగళవారం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం పడుకునే లోపు, ఈ 2 రోజుల్లో. మిగతా రోజులు చేయకూడదు. పదార్థం కొత్త జాకెట్, మనకి మామూలుగా క్లాత్ కూడా కొత్త క్లాత్ కావాలి. కొబ్బరికాయ మనం కొట్టు నుంచి తెచ్చుకోవచ్చు. దారం మాత్రం మిక్స్డ్ కలర్ దారం కావాలి. కుంకుమ. చాలా తేలిక, చాలా చాలా తేలిక. ఫలితం అద్భుతం. మంత్రం లేదు, తంత్రం లేదు, ఏమి లేదు. దీంట్లో ఓన్లీ ఉపాయం. ఈ ఉపాయంలో ఉన్న శక్తి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. అంటే మనం మంత్రం చదివి క్రియ చేసి ముద్రలు వేసి ఏం చేయట్లేదు కదా. చేయటం, మనసులో అనుకోవడం, పక్కన పెట్టుకోవడం, అంతే. ఫలితం ఆశ్చర్యపోతాం, అంత బాగుంటుంది. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః.